దెబ్బకు మళ్ళీ నిద్ర లేచినట్టుంది. ఈ టోర్నమెంట్ అసలు టర్న్ అనేది చూడలేదు, బట్ ఇక్కడ ఫస్ట్ బాల్ టర్న్ అయింది. నెక్స్ట్ ప్లేట్ సెన్సిబుల్ బ్యాటింగ్ కావాలి. ఇక అభిషేక్ శర్మ మనకు తెలుసు బాల్ ఎటు టర్న్ అయితే అట్టే కొడుతూ ఉంటాడు. చూద్దాం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. ఇది మంచి టర్న్, కాన్ఫిడెంట్ ఆఫ్ స్పిన్నర్. అండ్ అభిషేక్ షార్ట్ ప్లేలో ప్రాబ్లం అయింది, బట్ ఇప్పుడు ఫీల్డ్ కూడా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి యాంగిల్ ఇన్ డెలివరీస్ చేయకుంటే మాత్రం ఈజీగా ఆడేస్తాడు అభిషేక్ శర్మ. ఇది నో ప్రాబ్లం, టైం తీసుకోవాలి. ఎప్పుడు కూడా కోచెస్ అంటూ ఉంటారు కదా, మీరు ఫామ్లో లేనప్పుడు కాస్త టైం సమయాన్ని గడపండి పిచ్ దగ్గర. అగ్రెసివ్ బ్యాటింగ్ వద్దని. మంచి స్కోర్ అయితే వచ్చింది పవర్ ప్లేలో. షాట్, మంచి టైమింగ్, ఫీల్డర్ ఉన్నాడు అక్కడ. కొంచెం చూస్తున్నారు, జాగ్రత్త పడుతున్నారు. ఒక 3-4 బాల్స్ పైన ఇట్లా ఉంది, ఏ పేస్లో వస్తుంది. పవర్ ప్లే అయిపోయింది ఇప్పుడే, మంచి స్టార్ట్ వచ్చింది. కొంచెం సమయం తీసుకోవచ్చు, తప్పలేదు. వికెట్ కూడా చేతిలో ఉంది కాబట్టి ఒక 2 ఓవర్లు చూసి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇదే కావాలనుకున్నది కూడా ఇండియన్ ఫ్యాన్స్. ఎప్పుడు కూడా 6లు 4లు కావాలి, కాకపోతే స్టడీ బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేశారు. సౌత్ ఆఫ్రికా పైన ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా అందరూ మర్చిపోవాలంటే ఇక్కడ ఒక మంచి క్రికెట్ అయితే కావాలి, అదే చేసి చూపిస్తున్నారు. లేదు, లాస్ట్ బాల్ కూడా కామ్గా సింగిల్ తీసుకుంటాడు. గుడ్ ఓవర్ ఫ్రమ్ జింబాబ్వే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 4 రన్లే వచ్చాయి. 84 for 1 ఆఫ్టర్ 7 overs. కరెక్ట్ చెప్పదు. చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా మూవ్మెంట్ ఎక్కువ ఉంది, ఫీల్డ్ మూవ్మెంట్. ఫుల్ షాట్ ఆడాడు ఇషాన్ అండ్ సింగిల్ వస్తుంది. అభిషేక్ శర్మ అగైన్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే మీరు ఎక్కువ మూవ్మెంట్ చేశాడు, ఫీల్డ్ మూవ్మెంట్ కానీ లేకపోతే స్టెప్ అవుట్ అవ్వడం కానీ ఎక్కువ చేశాడు, స్టంప్స్ ఎక్స్పోజ్ చేశాడు. అక్కడ సౌత్ ఆఫ్రికా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేశాడు. అండ్ ఈ మ్యాచ్లో ఏం చేశాడంటే బౌండరీస్ కొట్టిన విధానం చూస్తే ఎక్కువ అక్కడే ఉన్నాడు. మీరు చూడండి ఎట్లయితే షార్ట్స్ ఆడాడో. ఇది వాజ్ సౌత్ ఆఫ్రికా. తన ఫీట్ మూవ్మెంట్ ఒకసారి గమనించండి, అసలు ఎక్కడ కదలలేదు. ఇటువైపు ఉన్నాడు, లెగ్ సైడ్ ఆఫ్ ద బాల్ ఉన్నాడు, అందుకే దూరం అయిపోయాడు బాల్కి. గుడ్ షాట్, మళ్ళీ సింగిల్ వస్తుంది. స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అండ్ ఆ స్ట్రగుల్ అనేది చూశారు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తర్వాత. గౌతమ్ గంభీర్ కూడా చాలా మాట్లాడాడు మ్యాచ్ కన్నా ముందు. అండ్ ఈ మ్యాచ్లో కనుక ఒకవేళ చూసుకుంటే బ్యాక్ అండ్ ఎక్రాస్ వెళ్ళాడు, కవర్ చేశాడు లైన్ని. అండ్ దాని తర్వాత ఎట్లయితే షార్ట్స్ ఆడాడో చూడాడు, సరిగ్గా పిక్ చేశాడు. మంచి బ్యాలెన్స్ ఉంది. దాని తర్వాత ఆ పెద్ద షాట్స్ కూడా ఆడడం చూసాము. ఈ బ్యాక్ అట్ ఇస్ బెస్ట్. జస్ట్ ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది చేసుకున్నాడు అంతే. ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో, వెన్ ఈ గాట్ టు నో తన స్ట్రెంత్ ఏంటి అని ఎప్పుడైతే తెలిసిందో తనకి, అభిషేక్ శర్మని ఆపే బౌలరే లేదు. కానీ దానికన్నా ముందు మ్యాచ్ చాలా డెస్పరేట్గా ట్రై చేశాడు వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఆ డెస్పరేషన్ కనబడింది. కానీ ఈ మ్యాచ్లో కామ్గా ఉన్న చోట నుండే వెయిట్ చేశాడు, బాల్ రానిచ్చాడు, అది పెద్ద షాట్ ఆడాడు. అభిషేక్ శర్మ చాలా చిన్న షిఫ్టే, కానీ ఫామ్లో చాలా పెద్ద మార్పుని అయితే తెచ్చింది. బాగుంది, చాలా చక్కగా హాయిగా వినడానికి కూడా బాగుంది అనమా. వెరీ వెల్ సెట్. సో హనుమ విహారీ చెప్తుంది ఏంటంటే అభిషేక్ శర్మ సేమే, కానీ మైండ్ కొంచెం మారింది. అది మళ్ళీ ఈ మ్యాచ్లో సెట్ చేసుకున్నాడు. అండ్ ఈ బ్యాక్ విత్ బ్యాంక్ ప్రస్తుతానికి 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. మరి లాంచ్లో 80 for 1. మరి కన్సాలిడేట్ ఫేస్లో ఇప్పుడున్న ఎవరైనా కన్సాలిడేట్ చేసే అవకాశం లేదు. ఆ భారీ షాట్లు అయితే గ్యారంటీ వస్తాయి. 26 balls 41 runs పార్ట్నర్షిప్. ఇప్పుడు ఆఫ్ స్పిన్నర్ వేస్తున్నారు కాబట్టి క్రీజ్ వదిలి బయటికి వెళ్ళటానికి కాస్త సంకోచిస్తున్నారు. గుడ్ బౌలింగ్ కూడా జింబాబ్వే నుంచి. లాస్ట్ బాల్కి సింగిల్, గుడ్ ఓవర్. బెనెట్ నుంచి 90 for 1. ప్రజాడు కంటిన్యూ. బాల్ గాల్లో ఉంది, గ్యాప్ లో కూడా ఉంది, బౌండరీ వచ్చేస్తుంది. ఇద్దరు ఆఫ్ స్పిన్నర్స్ ఇన్ టాండమ్ వేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇది కన్విన్సింగ్ షాట్ అయితే అనలేదు, ఎందుకంటే మిస్ టైం అయినట్టు అనిపించింది. 2 ఓవర్ల తర్వాత బౌండరీ వచ్చింది ఎంఎస్కే, కానీ నాట్ కన్విన్సింగ్లే. కాకపోతే అదృష్టం ఏంటంటే కరెక్ట్గా ప్లేస్ అయింది, పర్ఫెక్ట్. అక్కడ డీప్ మిడిల్ కేస్ లాంగ్ ఆర్ ఉన్నా కూడా వాళ్ళిద్దరు మధ్యలోకి వెళ్ళిపోయింది. అది ఇది బెటర్ షాట్, మరి ప్లేస్మెంట్ అయితే లభించలేదు. రన్స్ అయితే మాత్రం అనుకున్నట్లుగానే వస్తున్నాయి ఇక్కడ. సుమన్ అట్ ద రేట్ ఆఫ్ క్లోజ్ టు 11.5 రన్ రేట్తో వస్తుంది. ఇదే మనం జనరల్గా మన టీం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఈ టోర్నమెంట్లో బహుశా ఇదే బెస్ట్. పవర్ ప్లే అవ్వచ్చు, టాప్ ఆర్డర్ అవ్వచ్చు. బ్యూటిఫుల్ చిప్ షాట్ అది. ఎక్సలెంట్ స్టాప్.
ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ చాలా చిన్నది కూడా, కానీ ఎక్సలెంట్ ఎఫర్ట్, సూపర్ యాక్రోబాటిక్ ఎఫర్ట్ ఇది. నైస్లీ బోల్డ్ అండ్ నైస్లీ ప్లేడ్ కూడా. డిఫెన్స్ మంచిగా ఆడాడు. ఇషాన్ కిషన్ ఇంకా అభిషేక్ శర్మకి కొంచెం ఆఫ్ స్పిన్నర్స్ అనేది కొంచెం వీక్ పాయింట్ అనేది ఉంది. ఇషాన్ కిషన్ తన కెరీర్ లో 9 సార్లు అవుట్ అయ్యాడు, అభిషేక్ శర్మ 6 సార్లు. ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేట్ ఈజ్ ఓన్లీ 90 అగేన్స్ ఆఫ్ స్పిన్నర్. నైస్లీ ప్లేడ్ ఈసారి. సో అందుకనే బహుశా ఇక్కడ ఇద్దరు ఆఫ్ స్పిన్నర్స్ ఇన్ ట్యాండమ్ వేస్తున్నారు పవర్ ప్లే తర్వాత. జింబాబ్వే గేమ్ ప్లాన్ అదే ఉంది. ఒక ఆలోచన ఏంటంటే అసలు పవర్ ప్లేలో ఎందుకు వేయలేదు ఆస్ట్రేలియా, చాలా చర్చ కూడా నడుస్తోంది. ఐసీసీ వరల్డ్ నెంబర్ 1 ఆల్రౌండర్ సికిందర్ రాజా, 1000 పైగా రన్స్ ఉన్నాయి, వాళ్ళ పైన వికెట్లు ఉన్నాయి. వెరీ నైస్లీ బోల్డ్. మంచిగా ఆడాడు ఇషాన్ కిషన్ కూడా. ఈ ఓవర్లో 9 రన్లు వచ్చి 99 for 1. కరెక్ట్ కంటిన్యూ. ఇషాన్ కిషన్ ఛాన్స్ తీసుకున్నాడు, వెనకాల ఫీల్డర్ ఉన్నాడు అండ్ క్యాచ్ డ్రాప్ అయిపోయింది. నాట్ గుడ్ ఫీల్డింగ్. బౌండరీ లైన్ లో సింపుల్ క్యాచే, సరిగ్గా జడ్జ్ చేయలేదు. సుమన్ ముషికివా లాస్ట్ మ్యాచ్ 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు, అడ్వైజరీ. దాని తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు అర్థమవుతుంది తర్వాత ఎవరి క్యాచ్ వేయాడు, ఎంత పెద్ద పొరపాటు అవుతుంది అనేది. సేమ్ ఫీల్డర్ 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు. అండ్ ఈసారి అభిషేక్ శర్మ లాక్ చేశాడు. మంచి టైమింగ్ కుదిరింది. బీచ్ లో లేదు ఈ బాల్, చాలా మంచిగా ఆడాడు. ఎక్సలెంట్ ఫుట్బాల్ ఇది మాత్రం. చూడండి, చక్కగా పిచ్ ఆఫ్ ద బాల్కి వచ్చాడు, బ్యూటిఫుల్ ఎక్స్టెండ్ చేశాడు. అందులో గట్టిగా కొట్టాల్సిన అవసరం లేదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ చాలా చిన్నది, అయినా కూడా పెద్ద షాట్ ఇది. ఈసారి అంత టైమింగ్ కుదరలేదు. అటాక్ చేస్తున్నాడు అభిషేక్ శర్మ. ప్రతి బాల్ ఆల్మోస్ట్ పెద్ద షాట్ ఆడడానికి రెడీ ఉన్నాడు. పార్ట్నర్షిప్ ఇది 36 balls లో 59. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ప్లేయింగ్ రియల్లీ వెల్. ఎక్కువ కాంట్రిబ్యూషన్ దాంట్లో అభిషేక్. ఆఫ్ స్పిన్నర్ ఏం ఆడతాడు ఇప్పుడు ఇషాన్ కిషన్. రిపోర్టెడ్ రీచ్ లో లేదు, సింగిల్ తీసుకున్నాడు. బాల్ ఫర్ 2 నో అన్నాడు అభిషేక్ శర్మ. మెచ్చుకోవాలి ఇక్కడ బెనెట్ స్టెప్ అవుట్ అవుతున్నాడు, తెలిసి లెంగ్త్ అడ్జస్ట్ చేస్తున్నాడు. చూడండి, బహుశా సరిగ్గా జెక్ చేయలేదేమో, ముందుకు వెళ్ళి ఉండాల్సింది. అక్కడి నుంచోనే డ్రైవ్ చేశాడు. చాలా సేపు గాల్లో ఉంది సుమన్, ఇంకొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళి ఉండాల్సిందేమో. ఆనంద్ ఇండియన్స్కి డిసప్పాయింట్మెంట్ జింబాబ్వేస్. డెఫినెట్లీ దాంట్లో డౌటే లేదు. ఇంత ముందు మ్యాచ్లో కూడా మీరు చెప్పినట్టు 2 క్యాచ్లు వదిలేడు. జస్ట్ స్టంప్స్ క్లోజ్ వెళ్ళింది అది. ఒకసారి పాయింట్స్ టేబుల్ చూద్దాం మనము. ఈ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచిపోయారు కదా, దాని తర్వాత ఫస్ట్ పొజిషన్కి వెళ్ళారు. ఇండియా చూడండి, ఇక్కడ నుంచి ఇంకా 2 మ్యాచ్లు కంపల్సరీ గెలవాలి. ఈ మ్యాచ్, నెక్స్ట్ మ్యాచ్ వెస్టిండీస్తో ఉంది కోల్కతాలో. ఆ మ్యాచ్ గెలిస్తే అప్పుడు క్వాలిఫై అవుతారు. అండ్ ఇవాళ జింబాబ్వే ఓడిపోయారా, సౌత్ ఆఫ్రికా కీ వర్క్ చేస్తుంది. అక్కడ క్వాలిఫై అయిపోతారు సెమీఫైనల్కి. 109 for 1.